రాక్షసులు దొంగిలించిన వేదాలను ఈ హయగ్రీవుడే తిరిగి తెచ్చినట్టు విష్ణు ధర్మోత్తరం చెబుతోంది. శ్రావణ పూర్ణిమ రోజున హయగ్రీవుని విశేషంగా అర్చించాలి. ఈ స్వామిని పూజించడం వల్ల విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి. భూ వివాదాలు పరిష్కరించబడతాయి. న్యాయ పోరాటాలలో విజయం లభిస్తుంది. హయగ్రీవుడు చదువులకు అధిదైవం. అందరం ప్రతినిత్యం చదువుకునే ఈ లలితా సహస్రనామాలు కూడా హయగ్రీవుని ద్వారానే వచ్చాయి. జ్ఞానం, విద్య, సద్య స్ఫురణ, సృజనాత్మకత కావాలనుకునే వారు హయగ్రీవుని ఆరాధించాలి. అవి కావాలని అందరూ కోరుకుంటారు కనుక అందరూ హయగ్రీవుని ఉపాసన చేయడం మంచిది. శ్రవణ నక్షత్రం ఏ పూర్ణిమనాడుంటే ఆ మాసాన్ని శ్రావణమాసం అంటారు. శ్రవణం శ్రీహరి జన్మ నక్షత్రం. పూర్ణిమ లక్ష్మీదేవి పుట్టిన తిథి. ఆ రెండు కలిసిన శ్రావణ పూర్ణిమకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమయే హయగ్రీవ జయంతి. హయగ్రీవుడనగానే సకల విద్యాధి దేవతయైన శ్రీమన్నారాయణుడు హయగ్రీవునిగా అవతరించి గుడ్డపు మోముగల ఒక వేదాపహారి అయిన రాక్షసుని సంహరించి వేదాలను ఉద్ధరించినవాడని మనకు తెలుస్తుంది. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో 10 అవతారాలు మాత్రం దశావతారాలుగా ప్రసిద్ధికెక్కినప్పటికీ మహాభాగవతంలో 20కి పైగా అవతారాలు పేర్కొనబడి ఉన్నాయి. ఆ అవతారాలలో హయగ్రీవావతారం విశిష్టమైనది. హయం అనగా గుడ్డం, గ్రీవం అనగా కంఠం. అశ్వముఖంతో మానవ శరీరంతో వామాంకమున శ్రీలక్ష్మీదేవితో తెల్లని శరీర ఛాయతో చతుర్భుజాలతో శంఖ, చక్ర చిన్ముద్ర పుస్తకాలను దాల్చిన శ్రీమన్నారాయణుడి గురురూపమే హయగ్రీవ స్వరూపం. ఈ క్రింది స్తోత్రాన్ని హయగ్రీవ జయంతి రోజున ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించడం వల్ల శుభాలు కలుగుతాయి. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృంతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. గురపుముఖంతో నరశరీరంతో చతుర్భుజుడే శంఖచక్రాలను ధరించి వామాంకంలో లక్ష్మీదేవి సహితంగా ఆవిర్భవించిన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే హయగ్రీవ స్వామి. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనః విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమా. శ్లోకత్రయమిదం పుణ్యం హయగ్రీవపదాంకితం. వాదిరాజేతి ప్రోక్తం పఠతాం సంపదాం పదం. ఇతి శ్రీమద్వాదిరాజపూజ్యచరణ విరచితం హయగ్రీవ సంపదాస్తోత్రం సంపూర్ణం.